ఎక్కడ అదే ఏర్పడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే ఏర్పడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసిగట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసిగట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడే చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు. అందుకే నేను హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆ ఆర్గనైజేషన్ పేరు OMCAP, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేమందరం కూర్చొని చర్చించి బాబు గారితో కూడా చర్చించిన, లేదో అది బ్రాడర్గా చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మీరు ఫోకస్ చేయండి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు. ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఈలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయ్యేవారు అని అన్నారు. ఐ వుడ్ హావ్ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్లక్కీ, ఐ డోంట్ నో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు, అంత తేలికైన పని కాదు. మేమందరం నవ్వుకుంటాం, అంటే ఆఫీసర్స్, మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్ అయిపోతాం, సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అహర్నిశలు పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలి. అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ 1 ఉండాలి, వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇప్పుడే రాము అన్నట్టు మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం. మీలో చాలామంది తిరిగి భారతదేశానికి వచ్చారు, నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు. అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం.
ఎందుకంటే మీరందరూ ఇక్కడ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు, ఇలా ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఒక 2 నెలలు 3 నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కాదు, కానీ మీరు వచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తి, అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు. ఆయన మన ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో, ఫీ రీయింబర్స్మెంట్ మనం చెల్లించాలి, చాలా ఆలస్యమైందంటే అంటే ప్రయారిటీస్లో ఇది ఇంక ప్రయారిటీ ఉంది, చేయాలి, మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అప్పుల పాలైపోయాం, వడ్డీ కట్టలేకపోతున్నాం, జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం, అనేక ఇబ్బందులు. బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు, ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్. సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడే రామ్ ఒక మంచి మాట అన్నారు, తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు, కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుతామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, distinguished business tycoons on the dais, respected ambassadors, Your Excellencies, country industry delegations, captains from the industry associations, industry representatives assembled today from across India and Andhra Pradesh, friends from the media, ladies and gentlemen, a very good morning to all of you and a warm welcome to our state of Andhra Pradesh and to our ever bustling, ever vibrant, ever growing, the city of destiny, Visakhapatnam. As we are assembled today for the Andhra Pradesh Global Investors Summit 2023 in Visakhapatnam, you will get a chance to hear about the remarkable advantages of the state, the varied opportunities that the state holds for investors from all walks of life. It is a very proud moment to each of us in the state to witness the remarkable response to the summit from all of you. Being on stage today with the who's who of the industry, Indian industry, and seeing the packed plenary hall today reflects the tremendous confidence that the business ecosystem has in the state of Andhra Pradesh, and also the leadership of our Honorable Chief Minister, the dynamic Y.S. Jagannath Reddy Garu. Today Andhra Pradesh is rapidly growing, progressing under his clear directions across all dimensions. Our Honorable Chief Minister has set a path for balanced regional development and sustainable economic growth, inspired by the Navaratnalu, an elaborate model of governance comprising of a welfare and inclusive development-driven society. Our Honorable Chief Minister has ushered in a paradigm shift in governance in the state. His clear message for all of us has been to handhold entrepreneurs from conceptualization to commissioning to marketing their products. As a state, we are committed to reducing risks for industry and lowering costs for doing business, while providing a strong industrial ecosystem for all of you. The state of Andhra Pradesh is blessed with a government with complete political stability, with a strong political mandate. The governments can drive decisions which are not short-sighted, but aim at creating a wonderful future in the extended term. This kind of stability of government has provided the confidence that the industry requires to thrive in the state, focusing on long-term sustainable growth. The state's consistent number of ranking 1 in ease of doing business is clear reflection of this confidence shown by the industries in the state. Andhra Pradesh today offers a bouquet of opportunities of investors across the board. The state offers immense support to firms whether they are looking